హలో అండి అండ్ వెల్కమ్ టు జేకే కరీమ్స్ కిచెన్. ఈరోజు మనం సేమియా చికెన్ బిర్యానీ చూస్తున్నామండి. చాలా హెల్తీగా అలాగే సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూద్దాము. ఇది రంజాన్ రోజు చేస్తూ ఉంటారండి ఈ డిష్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ అలాగే 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత మన సింపుల్ స్పైసెస్ మాత్రమే యాడ్ చేస్తున్నామండి. యాలకులు, లవంగాలు, చెక్క యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత 2 సన్నగా తరిగిన ఇలాగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నామండి 1 స్పూన్. ఆ తర్వాత అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని, పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసినవి యాడ్ చేసుకుంటున్నాము. మనం ఎక్కువగా ఇది హెవీ స్పైసెస్తో చేయట్లేదండి, చాలా సింపుల్గా పెడుతున్నాము. బిర్యానీ అయినా చాలా సింపుల్గా ఉంటుంది, అంత హెవీగా ఉండదు. సో ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి స్మెల్ పోయే వరకు. ఆ తర్వాత 2 టమాటోల్ని ఇలాగ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో బేసిక్ స్పైసెస్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఇది ప్రోటీన్ కూడా అండి. ఇందులో మనం చికెన్ యాడ్ చేస్తున్నాం కదా, చికెన్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో మనం హెవీగా ఏమీ వేయట్లేదు, హెవీ స్పైసెస్ ఏమీ వాడట్లేదు, అంత బేసిక్ అండ్ సింపుల్గా చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అయింది. ఇంట్లో మనం తయారు చేసుకున్నాం కాబట్టి. మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నామండి. కొన్ని ఆకులు పుదీనా అలాగే కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. ఈ రెండింటిని యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా అన్నీ కుక్ అయిపోయాయి, స్పైసెస్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేస్తున్నామండి. నేను 1 బౌల్ తీసుకున్నాను. 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండి ఇది. ఇది బోన్తో అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా ఇది బాగానే ఉంటుందండి. నేను పెద్ద పీసెస్ పెట్టాను, మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయొచ్చు చికెన్ పీసెస్ని. ఈ మసాలా అంతా అన్నీ చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చికెన్ మొత్తం చక్కగా కుక్ అయిపోయిందండి. ఇది ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ ఇప్పుడు మనం అంతా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది 1 pot డిష్ అండి. ఎక్కువగా సామాన్లు కూడా మనం ఎక్కువ యూజ్ చేయము, సింపుల్గా చేసుకునే 1 pot డిష్ ఇది. ఆ తర్వాత నేను ఈ బౌల్తో నేను సేమియా యాడ్ చేస్తున్నాను. సో అదే ఒక బౌల్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను 2 bowls ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కొలత సరిగ్గా వేసుకుంటే సేమియా అతుక్కోదండి, చక్కగా పొడి పొడిగా వస్తుంది. వాటర్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాయిల్ అవ్వాలండి వాటర్. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా చక్కగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైంది కాబట్టి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇవి రోస్టెడ్ సేమియా అండి, వీటిని యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర నార్మల్ సేమియా ఉంటే ముందుగా మనం ఆయిల్ ఘీ వేసాం కదండి, అప్పుడే వీటిని ఒకసారి ఫ్రై చేసి గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. సేమియా అన్నది ఫ్యాట్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ అండి, అండ్ తక్కువ సోడియం ఉంటుంది ఇందులో. కాబట్టి దీన్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి. మనం ఇలా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుందండి. రంజాన్లో ఇది ఇలాంటివి డిషెస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇఫ్తార్లో టైంలో, అలాగే రంజాన్ రోజున కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉంటారు. అంతేనండి, మన సేమియా బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు జేకే కరీమ్స్ కిచెన్. థ్యాంక్ యూ.